హాయ్ పిల్లలు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయేదేమీ లేదు. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది. అనగనగా ఒక ఊరిలో పింకీ అనే పక్షి ఉండేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ యేసు ప్రభుని పూజించేవారు. వాళ్ళు అలా ఉంటుండగా ఒకరోజు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోదు. మమ్మీ 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 ఏమైంది మమ్మీ? మమ్మీ ఏమైంది మమ్మీ? నాన్న, నాకు కొంచెం జ్వరముగా ఉంది, అస్సలు ఒంట్లో బాగాలేదురా. అప్పుడు పింకీ, ప్రభువా ప్రభువా, మా అమ్మకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా అమ్మలో ఉన్న జ్వరాన్ని తీసివేయండి అని ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, తల్లి, నువ్వు వెళ్ళి నా కోసం ఆహారం తీసుకుని రా అని అడుగుతుంది. ఇంట్లో ఆహారం ఏమీ లేదు, ఇంట్లో ఆహారం ఏమీ లేదు, ఏమీ లేదు తింటాకి. ఇప్పుడు ఏం చేయాలి? సరే, నేను వెళ్ళి ఆహారం తెస్తాను అని ఎగురుకుంటూ వెళ్తుంది. అప్పుడు యేసు ప్రభు గారు ఆ పక్షికి ఒక పరీక్ష పెట్టాలి. ప్రియమైన నా పింకీ నాకు ప్రేయర్ చేస్తుంది. నేను ఖచ్చితంగా తనకి సహాయం చేస్తాను. అయితే తనకు ఒక పరీక్ష నేను పెడతాను. చాలా మంది సమస్యల్లో ఉన్న వాళ్ళని తనకి కనిపించేలా చేస్తా. తను సహాయం చేస్తే నేను కూడా వెంటనే వెళ్ళి సహాయం చేస్తా అని యేసు ప్రభు గారు అనుకుంటారు. పింకీ ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు కింద తాంబేలు వంకరగా తిరిగి పడిపోయి ఉంటుంది. ఆ తాంబేలు, నన్ను కాపాడండి, నన్ను చెప్పండి, నేను నల్లపోతున్నాను, ఎవరైనా కాపాడండి, కాపాడండి. అప్పుడు పింకీ చూసి ఆ తాంబేలు దగ్గరికి వచ్చి, తాంబేల్ తమ్ముడు నేను సహాయం చేస్తానులే. మాట్లాపి ముందు తిప్పు. ఆ తాంబేలుకి సహాయం చేసి దాన్ని తిప్పి, సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, సరేనా అని చెప్తుంది పింకీ. అప్పుడు తాంబేలు, చాలా థ్యాంక్స్ పింకీ అని చెప్తుంది. అప్పుడు పింకీ ఎగురుకుంటూ మళ్ళీ ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. కొంచెం సమయం తర్వాత అక్కడ మళ్ళీ ఒక కుందేలుని పులి తరుముతూ ఉంటుంది. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని కుందేలు అరుస్తూ ఉంటుంది. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరన్నా ఉన్నారా? కాపాడండి బాబాయ్, నన్ను పులిసినేస్తుంది బాబాయ్. ఈ రోజు నాకు నువ్వే ఆహారం, నిన్ను తినేస్తా. అగు బాబాయ్ కాపాడండి, బాబాయ్ కాపాడండి. అప్పుడు పింకీ ఆ కుందేలుని ఎగురుకుంటూ వచ్చి ఆ కుందేల్ని ఎత్తుకుని పైకి వెళ్ళిపోతుంది. అది దూరం ఆగు. నేను ఇప్పుడు పింకీతో నన్నట్టుకో నీ పని నేను చెప్తాను తరువుతో. ఆ కుందేలుకి సహాయం చేసి పింకీ అక్కడ కుందేలుని దింపేసి, థ్యాంక్ యూ పింకీ, చాలా థ్యాంక్ యూ నాకు సహాయం చేసినందుకు. పర్లేదు కుందేలు బావా, సరే నేను వెళ్తాను. ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు యేసు ప్రభువు గారు అనుకుంటారు, పింకీ చాలా మందికి సహాయం చేసింది, నేను కూడా పింకీకి సహాయం చేయాలి అని అనుకుంటారు. నా పింకీ అన్నీ నా పోలికలే, అందరికీ సహాయం చేస్తుంది. తను నాకు ప్రేయర్ చేసింది కదా, నేను కూడా వెళ్ళి తన ప్రతి అవసరత తీర్చి వాళ్ళ అమ్మకి మంచి ఆరోగ్యం దయచేస్తాను. ఇప్పుడే వెళ్తాను అని యేసు ప్రభు గారు అనుకుంటారు. పింకీ వాళ్ళ అమ్మని
యేసు ప్రభు గారు స్వస్థపరుస్తారు. వాళ్ళ అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది. అమ్మా, నాకున్న ప్రతి ఒక్క బలహీనత వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ. పింకీ ఆహారం తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు అమ్మా, నీకు ఎలాగుంది ఇప్పుడు ఒంట్లో? తగ్గింది నాన్న, ఏ ప్రాబ్లం లేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నాను యేసయ్య దయ వల్ల. నేను థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. పింకీ వాళ్ళ అమ్మ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పింకీ ఎంతగానో ఆనందంతో థ్యాంక్ యూ జీసస్ అని సంతోషంతో యేసు ప్రభుకి ప్రార్థన చేస్తోంది. పిల్లలు, దీనివల్ల మీకు ఏమర్థమైంది? కథలో ఉన్న నీతి ఏమిటంటే, మనము ఒకరికి సహాయం చేస్తే మనకి కూడా సహాయం దొరుకుతుంది. దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు. సరే, మనం మళ్ళీ కథలో కలుద్దాం. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.